సముద్రంలో కడలి కన్నెర్ర చేసింది. అల్లవరం మండలం ఓడలరేవు తీరాన్ని క్రమక్రమంగా మింగేస్తోంది సముద్రం. ఒకప్పుడు పర్యాటకులు షూటింగ్లతో సందడిగా ఉన్న ఈ ఓడలరేవు బీచ్ ప్రస్తుతం సముద్ర కోతకు ఆనవాళ్లుగా మారిపోయింది. భారీగా ముందుకొచ్చిన కడలి తీరాన్ని కోసుకుంటూ రిసార్ట్స్ భవనాల్ని ధ్వంసం చేస్తోంది. చెరువులకు గంట్లు కొడుతూ గ్రామం వైపు దూసుకుపోతోంది. గత 3 ఏళ్లలో దాదాపు 500 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది అంటున్నారు స్థానికులు. ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర సముద్ర కోతను అడ్డుకోవడానికి దాదాపు 150 కోట్ల రూపాయలతో గ్రోయిన్స్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగానే గ్రోయిన్స్ మధ్యలో సముద్ర తీరం కోతకు గురవుతోంది. దీంతో గ్రోయిన్స్ నిర్మాణం శాస్త్రీయంగా జరుగుతోందా, వీటిని ఓఎన్జీసీ రక్షణ సంస్థ నిర్మిస్తుందా, లేక ఓడలరేవు గ్రామాన్ని కాపాడడానికా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. వేళ సముద్రపు కోత అనేటటువంటి పరిస్థితుల్లో చాలా సంవత్సరాలుగా మేము అనేక ఉద్యమాలు అవి చేయడం జరిగింది. ఏదో చేస్తామని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తుంది, ఇటు ఓఎన్జీసీ చెప్పడం జరిగింది. ఇవాళ ఏవైతే గ్రోయిన్స్ అని చెప్పేసి కడుతున్నారో దానివల్ల ఊరికి ఎంత ఉపకారం ఉందో ఎంత నష్టం ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు అది సైంటిఫిక్గా జరుగుతుందా లేదా అనేది కూడా మాకు క్లారిటీ లేదు. దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియట్లేదు. అలాగే ఓఎన్జీసీ కూడా వాళ్ళ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ చర్యలు తీసుకున్నారా, లేకపోతే ఊరికి కూడా రక్షణ కల్పిస్తున్నారా అనే దాని మీద కూడా మాకు స్పష్టత రావట్లేదు. ఎందుకంటే ఒక గ్రోయిన్ వేస్తుంటే దాని పక్క నుంచి అది మళ్ళీ ఇటు తిరిగి లోపల కొట్టేయడం జరుగుతుంది. సిఆర్జెడ్ భూముల్లో అక్రమంగా ఇసుక చెరువులు తవ్వేయడం వల్లే సముద్రం ముందుకొచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఓడలరేవు గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సముద్రం కోత కోసిన కారణం ఏంటంటే చాలా వరకు వేల టన్నులు, లక్షల టన్నులు ఇసుక ఇక్కడి నుంచి బయటికి అమ్ముకుంటున్నారు కొంతమంది బడాబాబులు. రాజకీయ నాయకులు కూడా అర్థం దాంట్లో ఉంది, అందులో ఓటర్లు కూడా ఉన్నాయి అందరికి కూడా అని చెప్పుకోవడము. గ్రామంలో అందరూ చైతన్యం అవుతులై దీన్ని ఆపగలిగితేనే ఈ గ్రామం ఉంటుంది. లేదా ఈ గ్రామం సముద్రంలో కలిసిపోవడానికి అతి తొందరలో మాత్రం కలిసిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడైనా ప్రజలు, అధికారులు కానీ, పెద్ద జిల్లా అధికారులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామాన్ని కాపాడాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయితే మేము ఈ లోగోలోనే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాం గ్రామం తరపుని.